హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా 10 యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి పర్మనెంట్ జాబ్ అప్డేట్ అనేది రావడం జరిగింది. మీరైతే తెలుగు లాంగ్వేజ్‌లో అయితే మీరైతే వర్క్ చేసుకోవచ్చు. తెలుగు అండ్ ఇంగ్లీష్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మీకు సాలరీ కూడా దాదాపు 30,000 దాకా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. మీకైతే ఎటువంటి స్కిల్స్ కూడా అక్కర్లేదు. అంటే టెక్నికల్ స్కిల్స్ అనేది ఇదైతే నాన్ టెక్నికల్ జాబ్ అన్నమాట. మీకు ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అక్కర్లేదు. మీరైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే ఈ జాబ్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఆల్సో మీరు ఎటువంటి డిగ్రీ చేసినా సరే మీరందరూ అయితే తప్పకుండా ఎలిజిబుల్ అన్నమాటే. మీరు బీకామ్ చేసినా, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా, లేకపోతే బీఎస్సీ గాని, బీఏ గాని, లేకపోతే ఎటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా మీరందరూ అయితే ఎలిజిబుల్. బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా, ఎంబీఏ చేసినా, ఏ కోర్స్ చేసినా అయితే మీరైతే జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది జెన్‌పాక్ట్ కంపెనీ నుంచి అయితే మనకి జాబ్ ఆఫర్ అనేది రావడం జరిగింది. ఈ జాబ్స్ అయితే మనకి తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకైతే మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేస్తున్నారు. సో, ఎవరికైతే తెలుగు లాంగ్వేజ్‌లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోండి. అండ్ ఆల్సో మనకి ఈ జాబ్స్ అనేవి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే మనకి ప్రైమరీ లొకేషన్ అయితే ఉండడం జరిగింది. మన హైదరాబాద్‌లోనే జాబ్ కాబట్టి అందరూ అయితే అప్లై చేసుకోవడానికైతే ముందు ట్రై చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు జెన్‌పాక్ట్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అంటే ఈ జెన్‌పాక్ట్ కంపెనీ వాళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ అయితే వీళ్ళకి గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్‌కి. డిజిటల్ ఆపరేషన్ సర్వీసెస్ అండ్ ఎక్స్‌పర్టైజ్డ్ ఇన్ డేటా టెక్నాలజీ అయితే వీళ్ళు చేస్తారనమాట. అండ్ ఆల్సో వీళ్ళైతే అప్లికేషన్స్‌నైతే వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. అంటే ప్రాసెస్ అసోసియేట్ జాబ్స్‌కైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది స్టార్ట్ చేశారు. వీళ్ళైతే కంటెంట్ మోడరేషన్ అని చెప్పేసి మనకి తెలుగు లాంగ్వేజ్, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ 2 అయితే మనకి కంటెంట్ మోడరేషన్ అనేది చేయాల్సుంటుంది. ఈ జాబ్ రోల్‌కైతే మనకి హైరింగ్ అనేది చేస్తున్నారు. మనకి రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే వీళ్ళకి ప్రొవైడ్స్ రిసొల్యూషన్ టు మెయింటైన్ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీస్. అంటే స్టాండర్డ్ క్వాలిటీగా అండ్ ఆల్సో ఆ కంటెంట్ అనేది క్వాలిటీగా ఉందా? లేకపోతే ఎలా ఉందని చెప్పేసి మీరైతే రివ్యూ చేయాల్సి ఉంటుంది. యాస్ పర్ గైడ్‌లైన్స్ ఉందా? లేదా? కంటెంట్స్ అనేవి, డేటా అనేది మీరైతే రివ్యూ చేస్తూ ఉంటారు. తర్వాత ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ అయితే మీరు రికగ్నైజ్ చేస్తూ ఉంటారు టైమ్ టు టైమ్. అండ్ ఆల్సో ప్రొవైడ్ హెల్ప్ ఇంప్రూవ్ ద సపోర్ట్ ద యూజర్స్. ఎవరైతే యూజర్స్ ఉంటారో, కస్టమర్స్ ఉంటారో వాళ్ళకైతే అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. తర్వాత యాస్ పర్ ప్రాసెస్ అండ్ పాలిసీస్ కంటెంట్ అనేది ఉందా లేదా అని మీరైతే అండర్‌స్టాండ్ చేసుకొని మెయింటైన్ అయితే చేస్తూ ఉంటారు. తర్వాత మీరైతే ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ అయితే మీరు ఇవ్వాల్సుంటుంది కస్టమర్స్‌కి. తర్వాత మనకి ఈ జాబ్ సర్చ్ చేయడానికి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మినిమమ్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా, ఎటువంటి డిగ్రీ చేసినా అందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మనకి ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ లేవు కాబట్టి అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసేసి మనకి జాబ్స్ కావాలనుకుంటున్నారో ఇమ్మీడియేట్ జాబ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. మీరు పీజీ చేసినా సరే అది ఇంకా కొంచెం మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అంతే. తర్వాత మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్. మనకి తెలుగు ఎలాగో వచ్చు. ఇంగ్లీష్ కూడా వచ్చిన వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోండి. మనకి ఫ్లూయెంట్ ఇన్ రీడ్ అండ్ రైట్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎఫెక్టివ్ ప్రాబింగ్ స్కిల్స్ అండ్ అనలైజింగ్ స్కిల్స్ అండ్ అండర్‌స్టాండింగ్ స్కిల్స్. మీరైతే కొంచెం అండర్‌స్టాండింగ్ అయితే చేసుకోగలగాలి అన్నిటిని. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత ఫ్లెక్సిబుల్ టైమ్ షెడ్యూల్స్ అయితే ఉండాలి. మనకి వీకెండ్‌లో కూడా అయితే కొంచెం వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా దానికి కూడా మనకి రెడీగా ఉండాలి. మనకిక్కడ జాబ్ చూసుకున్నట్లయితే ప్రాసెస్ అసోసియేట్ జాబ్ ప్రైమరీ లొకేషన్ హైదరాబాద్‌లో అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి షెడ్యూల్ వచ్చేసి ఫుల్ టైమ్ జాబ్ ఇది. ఎడ్యుకేషన్ లెవెల్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఎటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా మీరందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి జాబ్ పోస్టింగ్ వచ్చేసరికి జులై 1, 2024 అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. మనకి జులై 31 లోపలైతే మనకి ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవాలి. తర్వాత మాస్టర్ స్కిల్స్ లిస్ట్ వచ్చేసరికి ఆపరేషన్స్. తర్వాత కేటగిరీ చూసుకున్నట్లే ఫుల్ టైమ్. ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో అందరూ అయితే తప్పకుండా అప్లై చేయండి. ఆల్ మెన్ అండ్ ఉమెన్ అయితే ఆల్ ఓవర్ ఇండియా అయితే ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో అంటే డిగ్రీ కంప్లీట్ చేశారో, ఇక్కడ మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది అప్లై చేద్దాం అనుకున్నోళ్ళు ఇక్కడ అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి జాబ్ అప్లికేషన్ ప్రైవసీ నోటీస్ అని చెప్పేసి ఉండడం జరుగుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసేసి మనకి ఇక్కడ
లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో, మీరైతే ఫస్ట్ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయితే అయిపోండి. లేకపోతే గూగుల్ సైన్ ఇన్ విత్ గూగుల్‌తో అయితే చేసేయండి. సో, తర్వాత ఇక్కడ రిక్వైర్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో, ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేసేసి లాస్ట్ ఫైనల్‌కి సబ్మిట్ చేసేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది. సో, ఇలా అయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో, ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో త్వరగా అయితే అప్లై చేయండి. మీకు ఇంకా ఎలాంటి జాబ్ క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, ఈ వీడియోనైతే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో, జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్‌లో. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.